హాయ్ అండి. బెలూన్ ఆకులతో దోస ఎలా చేయాలో చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆకులని. తర్వాత చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో జీలకర్ర, పెప్పరు, గార్లిక్, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో బెలూన్ వైన్ ఆకులను వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్న బౌల్లో ఈ పేస్ట్ వేసుకొని బాగా కలిపి మ్యాష్ చేసుకోవాలి ఇవన్నీ. ఆ తర్వాత రసంకి సరిపడనంత వాటర్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ వడగట్టుకోవాలి. నేను ఒక బౌల్ తీసుకొని ఇలా వడగట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో మిగిలిన కొద్దిగా చింతపండు ఉంటుంది కదా, అది కూడా ఈ వాటర్లోనే వేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ వాటర్ వేసుకున్నాను. తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే అండి, హెల్తీగా రసం రెడీ అయిపోయింది.